మకర రాశి వారి ఫలితాంశాలు పరిశీలిద్దాం. ఈ మకర రాశి వారి యొక్క ఫలితాంశాలు ఈ వారంలో యోగప్రదంగా ఉంటుంది. ఉద్యోగపరంగా నిరుద్యోగులకి ఈ వారం శుభప్రదంగా ఉంటుంది. అనుకున్నటువంటి పనులు సకాలంలో పూర్తి అవుతాయి. వీరికి స్నేహితుల వల్ల వచ్చేటువంటి సహాయ సహకారాలు పూర్తిగా లభిస్తాయి. ఉద్యోగస్తులకి ప్రమోషన్స్, బదిలీలు, చిరు ఉద్యోగులకి సానుకూలత ఏర్పడుతుంది. వ్యాపార రంగం వారికి వృద్ధి ఉంటుంది. హోల్సేల్, రిటైల్ ఈ రంగం వారికి అనుకూలత ఏర్పడుతుంది. టెక్స్టైల్ బిజినెస్ వారికి యోగప్రదమైనటువంటి వారంగా చెప్పవచ్చు. మరియు వ్యవసాయ రంగం వారికి ఈ వారం ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు తప్పవు. అయినప్పటికీ పనులు జాప్యంగా జరుగుతాయి. ఈ వారంలో డాక్టర్స్, వైద్య రంగం వారికి అనుకూలత ఏర్పడుతుంది. న్యాయవాద వృత్తి వారికి ఆలోచనలకి తగిన విధంగా ప్రవర్తించి సానుకూలత పొందుతారు. విద్యార్థులకి ప్రశ్నార్థకంగా ఉంటుంది. అంతేకాదు అధికారులలో నిరుత్సాహత ఏర్పడుతుంది. ఉద్యోగస్తులకి అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదురైనప్పటికీ మనోధైర్యం కోల్పోకుండా వీరు ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. వ్యాపార రంగంలో వారికి వృద్ధి ఉన్నప్పటికీ వ్యాపారపరమైనటువంటి చిక్కులు తప్పవు. వాహన రంగంలో ఈ వారం వీరికి అనుకూలత ఏర్పడుతుంది. అలాగే ఈ వారంలో క్రీడారంగం వారికి అనుకోనటువంటి వృద్ధి కలుగుతుంది. సినిమా రంగం వారికి మానసికమైనటువంటి ఒత్తిడి తప్పదు. మరియు రాజకీయ నాయకులకి అనేకమైనటువంటి ప్రశంసలు, వృద్ధి కలుగుతాయి. వీరికి పట్టిందల్లా బంగారం అన్నట్టు ఉంటుంది. ఎక్కువగా దూర ప్రయాణాలకి వీరు మక్కువ చూపుతారు. తీర్థయాత్రల్లో వీరికి శుభప్రదమైనటువంటి పరిస్థితి ఉంటుంది. వాహన రంగంలో వీరికి ఎదుర్కొన్నటువంటి సమస్యలు అనేకమైనటివి ఉన్నప్పటికీ ఈ రంగం వారికి సానుకూలత ఏర్పడుతుంది. ఆరోగ్యపరమైనటువంటి విధానంలో మార్పులు ఉంటాయి. ఆరోగ్యపరమైనటువంటి చిక్కులు, రుణ సంబంధమైనటువంటి చిక్కులు వీరిని బాధిస్తాయి. వీరు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ వృద్ధి కలగకపోవడం చేత వీరు మానసికమైనటువంటి ఒత్తిడికి గురవుతారు. మరియు ఈ రంగంలో వీరికి లాభార్జనయే ధ్యేయంగా ముందుకు వెళతారు. మరియు వీరికి రియల్ ఎస్టేట్ రంగం వారికి ఈ వారంలో చేసేటువంటి ప్రయత్నాలు మంచి యోగాన్ని ఇస్తాయి. ఆరోగ్యంలో స్వల్ప మార్పుల చేత దీర్ఘకాలికమైనటువంటి రోగ బాధలు వీరికి ఈ వారంలో తెలిసే పరిస్థితి ఉంటుంది. ఈ రాశివారు ధన్వంతరి స్తోత్రం చదవడం చాలా మంచిది. మరియు దత్తాత్రేయ కవచం, శివ ఆరాధన చేయటం చాలా మంచిది. బొబ్బర్లు దానమిస్తే వీరికి యోగప్రదంగా ఉంటుంది. అంతేకాదు ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి ఏదైనా స్తోత్రం, కవచం, సుందరకాండ పారాయణ వినడం ఇవి ఈ రాశివారికి యోగప్రదమని చెప్పవచ్చు. గోసేవ చేయడం చేత వీరికి సానుకూలత ఏర్పడుతుంది. ప్రతిరోజు ఉదయం సూర్యోదయాత్ పూర్వమే వీరు స్నానమాచరించి దీపారాధన చేసి అక్కడ లలిత సహస్రనామ స్తోత్రం పారాయణ చేయటం చేత వీరికి ఈ వారమంతా కూడా యోగప్రదంగా ఉంటుంది.